జూన్ 7వ తారీఖు కలెక్టరేట్ ధర్నాను విజయవంతం చేయాలని, అందరికీ సమానమైన నాణ్యమైన విద్య అందించాలని పీడీఎస్యూ జిల్లా అధ్యక్షులు అంగిడి కుమార్ అన్నారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షులు అంగిడి కుమార్ మాట్లాడుతూ, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు లాభాల వేటలో అక్రమ అడ్మిషన్లు చేస్తూ నియంత్రణ లేని ఫీజుల భారాన్ని విద్యార్థుల తల్లిదండ్రులపై మోపుతూ బహిరంగంగా మోసాలకు పాల్పడుతున్న ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. సంక్షేమ రంగంలో విద్యా రంగంపై ప్రభుత్వ బాధ్యత రాహిత్య మూలంగా ప్రైవేటు విద్యా వ్యవస్థ యాజమాన్యాలు పెట్టుబడులతోటి ప్రభుత్వాలను శాసించే స్థాయికి ఎదిగాయని, ప్రభుత్వ విద్య అంటే పేదలు కింది కులాల వారు మాత్రమే చదువుకోవాలనే పరిస్థితికి నెట్టివేయబడిందని వారు అన్నారు. అందరికీ విద్య సమానమైన నాణ్యమైన విద్యను అందించాలని నినదిస్తూ, గద్దెనెక్కిన పాలక ప్రభుత్వాలు మాట మార్చడంతో పేదలకు విద్య అందకుండా డబ్బున్న వారికే చదువు అనే ధోరణి సమాజంలో పెరిగిపోయిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఎటువంటి సౌకర్యాలు లేకుండానే నిర్వహిస్తున్న ప్రైవేటు విద్యా సంస్థలు ఏసీ గదులలో చదువు అంటూ నర్సరీ నుంచే లక్షల్లో ఫీజుల మోత మోగిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలను పాటించకుండా విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తే ప్రైవేటు విద్యా సంస్థల గుర్తింపును రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. విద్యా హక్కు చట్టంలో పేర్కొన్న విధంగా ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేసే విధంగా పాలక ప్రభుత్వాలు చర్యలు చేపట్టి పేదలకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం జమ్మికుంట మండలం నూతన పీడీఎస్యూ కమిటీ వేయటం జరిగింది. జమ్మికుంట పీడీఎస్యూ మండల అధ్యక్షులుగా తాళ్లపల్లి అంజీ, మండల ప్రధాన కార్యదర్శిగా తమ్మ అరవిందు, ఉపాధ్యక్షులుగా అంబాల ప్రసన్న కుమారు, మానంపల్లి అభిషేక్, సహాయ కార్యదర్శులుగా పెళ్లబోయిన చందు, తాళ్లపల్లి అభినయ్, కోశాధికారిగా సింగిరెడ్డి సహచన్ రెడ్డి, కమిటీ సభ్యులుగా బండారి రిషిక్, రావుల విఘ్నేష్, గాడే అరుణ్, నందా కిషోర్ 11 మందితో నిర్మాణ కమిటీని ఎన్నుకోవటం జరిగింది. జూన్ 7వ తేదీన ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని కలెక్టరేట్ ముందు ధర్నాను విజయవంతం చేయవలసిందిగా విద్యార్థుల తల్లిదండ్రులను అలాగే బుద్ధిజీవులను ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా మేము పిలుపునిస్తా ఉన్నాం. ఫీజుల నియంత్రణ చట్టాన్ని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి. అలాగే 25% రిజర్వేషన్ ప్రతి ప్రైవేట్ పాఠశాలలో అమలు చేయాలి. ఉచితంగా విద్యార్థులందరికీ కూడా ఉచిత బస్ పాసులు కల్పించాలి. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరాలు వస్తుంది కానీ విద్యాశాఖ మంత్రిని కేటాయించడం సిగ్గుచేటు. వెంటనే విద్యాశాఖ మంత్రి కూడా కేటాయించాలి. అలాగే ఈరోజు విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు ఈరోజు ఫీజుల రూపంలో లక్షల కోట్ల రూపాయలు ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ శక్తులు ఈరోజు వారి ఆస్తులను పెంచుకోవడానికి వ్యాపారం చేసుకోవడానికి విద్యను ఈరోజు అందులో సరుకులాగా ఈరోజు చూస్తూ ఉన్నారు. కాబట్టి వెంటనే దీనిపైన ప్రభుత్వ సంబంధించిన అధికారులు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని ఫీజుల నియంత్రణ చట్టాన్ని ఈరోజు అమలు చేయాలని చెప్పి మేము జూన్ 7వ తేదీన కలెక్టరేట్ ముందు ధర్నాను విజయవంతం చేయవలసిందిగా పిలుపునిస్తా ఉన్నాం. నా పేరు అంగిడి కుమార్, పీడీఎస్యూ ఉమ్మడి కలెక్టరేట్ జిల్లా అధ్యక్షుడు.